మిత్రులందరికీ శుభోదయం. వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ కేసు నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ అనే సంస్థకు సంబంధించిన స్థిరాస్తులన్నింటినీ కూడా చౌక ధరకు కొట్టేసిన ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోనని చెప్పి ఏదైతే మరి ఈడీ ఆరోపణలు చేస్తూ ఇప్పటివరకు విచారణ సాగించిందో, నిన్నటి రోజున ఛార్జ్ షీట్లో వారి పేర్లను పేర్కొంటూ కోర్టులో ఛార్జ్ షీట్ నమోదు చేసింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేసింది. మరి గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే మద్యం కుంభకోణం, లిక్కర్ కుంభకోణంలో మరి ఇక్కడ కవితను అరెస్ట్ చేసిన సమయంలో కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఈడీని సమర్థించిండ్రు. ఈరోజు అదే ఈడీ మరి కాంగ్రెస్ అగ్రనాయకుల మీద ఏదైతే కేసు ఛార్జ్ షీట్లో పేరు నమోదు చేసిందో మరి దాన్ని మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ వరకు వచ్చే వరకు ఒక నీతి, బయట వాళ్ళకైతే ఒక నీతి అన్న చందంగా మరి ఇక్కడ ద్వంద్వ ధోరణితోటి వ్యవహరిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కంచె గచ్చిబౌలికి సంబంధించిన భూముల వ్యవహారంలో ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరగబోతూ ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. 16వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాలకు 2 రోజుల ముందే మరి ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న న్యాయ నిపుణులతో సంప్రదించి అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ మరి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. అందులో అడవి లేదని, మేము ఎలాంటి చెట్లు నరకలేదని, అందులో జీవరాశులే లేవని, ఆ భూమి అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పి ఆల్రెడీ సుప్రీం తీర్పు ద్వారా తమకు సంక్రమించిందని చెప్పి మరి 20 ఏళ్ల పాటు అది ఏదైతే వాడకుండా వదిలేయడం మూలంగానే అందులో పిచ్చి మొక్కలు మొలిచినాయని చెప్పి వితండ వాదనకు తెరలేపింది. మరి ఇప్పటికే సుప్రీంకోర్టు సాధికారిక కమిటీని పంపించి వాస్తవిక విషయాల మీద అధ్యయనం చేసింది. మరోవైపు హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఏదైతే నివేదిక మేరకే మరి అక్కడ స్టే విధించడం జరిగింది. స్టే విధించిందంటేనే అక్కడ అడవి ఉన్నదని చెప్పి ఆల్రెడీ హైకోర్టు రిజిస్ట్రార్ ప్రాథమిక నివేదికను సమర్పించిండు. దాంతోపాటు మరి ఇక్కడ మీరు ఏదైతే అటవీ శాఖ అధికారుల మరి వాళ్ళకి సంబంధించిన అనుమతులు కానీ మరి ఇక్కడ అదేవిధంగా ఇంత హడావిడిగా అభివృద్ధి కార్యక్రమాల కోసం అడవిని నరకాల్సిన అవసరం ఏమొచ్చిందని కానీ, అందులో జీవరాశులు వాటికి సంబంధించి జీవ వైవిధ్యం ఉందా లేదా అని అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం దాటవేసి ప్రభుత్వం సూటిగా అఫిడవిట్ దాఖలు చేసుకున్నది. మరి ఇప్పుడు నేడు కంచె గచ్చిబౌలి వ్యవహారం కోర్టులో తేలబోతా ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక నిన్నటి రోజున సోషల్ మీడియాలో మరొక ఏదైతే 2 మంత్రుల మాటలు వైరల్గా అవుతున్నాయి. సమావేశం అనంతరం వాళ్ళిద్దరూ మరి ఇక్కడ ఏదైతే ప్రైవేట్గా మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా మరి టీవీలో నమోదైంది. మరి దాది నిన్నటి నుంచి వైరల్గా మారింది. ఒకసారి గమనించినట్టయితే మంత్రి కొండా సురేఖ గారి మనవడు, అన్నయ్య వాళ్ళ మనవడంట ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండట. పాపం ఆ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తే మరి ఆ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన ఆయనకు ఉద్యోగం కావాలన్నట. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నది ఆమె. మా అన్న మనవడు మరి ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండన్న, ఆయనకు ఉద్యోగం పెట్టియాలని. ఒకవైపేమో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటే మరి దేశంలో ఎక్కలేని విధంగా వద్దు 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 మరి నోటిఫికేషన్లు ఎక్కువైపోతున్నాయి, మేము ఈ ఉద్యోగాలను ఏం చేసుకోవాలని చెప్పి మరి నోటిఫికేషన్లను ఆపాలి అని చెప్పి ధర్నాలు చేసే ప్రపంచంలోనే ఎక్కలేనంత ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పుకుంటా ఉంటే ఆఖరికి ఏదైతే మన మంత్రి గారి అన్న మనవనికే మరి ఇక్కడ ఉద్యోగం దొరకక మళ్ళీ ఇంకో మంత్రిని సిఫారసు అడుగుతూ ఉన్నది. ఇదొక ఎత్తు అయితే మరి మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఇక్కడ మంత్రుల మనవలకే మీరు ఉద్యోగాలు పెట్టిస్తారా? మంత్రుల్లో నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉన్నది. మా సారుకు పరిశ్రమల శాఖ మంత్రిత్వం వచ్చింది, ఇక్కడ ఏదో పరిశ్రమలు నిలకగొడతారు, మరి మాకు ఇక్కడ కోకాకోలా ఫ్యాక్టరీ తెస్తాను అన్నారు, దానిలో 1000-2000 ఉద్యోగాలు వస్తాయన్నారు. అదేవిధంగా మరి ఇక్కడ ఏదో సెంటిలియోన్ లాంటి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు, దీనిలో 500-1000 ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. కానీ టెలికాలర్స్నే పెట్టుకుని దాన్నే టెలికాం ఇంజనీర్స్ అని చెప్పి మరి ఇక్కడ గొప్పలు చెప్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి మీరు ఒక పరిశ్రమనో, ఒక ఇండస్ట్రీనో, ఒక సాఫ్ట్వేర్ సంస్థనో, లేదంటే మీ కుటుంబం మరి ఇప్పటికే దేశ విదేశాలలో సాఫ్ట్వేర్ సంస్థలను రన్ చేస్తూ ఉన్నది. ఆ ఒక సాఫ్ట్వేర్ సంస్థను కనుక ఇక్కడ మంతని సమీపంలో
అటు కాటారం దిక్కొకటి ఇటు మంత్రి దిక్కొకటి పెట్టినట్టయితే ఈ నిరుద్యోగులందరూ కూడా అక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం దొరకని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి సాఫ్ట్వేర్ వైపు మళ్ళిచ్చి మరి నీ మంత్రులకు సంబంధించిన మనవలో మునిమనవలో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక సార్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్ ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ఎక్కడ జరగలేదు, భారతదేశంలోనే ఎక్కడ జరగలేదు నోటిఫికేషన్లు ఇస్తా అంటే. ఎందుకంటే మరి ఇక్కడ వీళ్ళు మాట ఇచ్చిండ్రు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆ 2 లక్షల ఉద్యోగాలలో ఇప్పటికీ 6,000కు మించి మరి వీళ్ళు నింపలేదు. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఇప్పటి వరకు నియామకాలే కాలేదు. మరి కేవలం ఏదైతే డిఎస్సికి సంబంధించినవి అయినాయి, మరి ఏదైతే గత ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్లు వేసి నియామక ప్రక్రియను పూర్తి చేసి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి ఏదైతే మరి ఇక్కడ నియామక పత్రాలు అందించే సమయంలో మరి ఇక్కడ ఏదైతే కోర్టు తీర్పుల ద్వారా ఆగిందో, ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందో దాన్ని ఆ ఎలక్షన్ కోడ్ తర్వాత మరి ఇక్కడ ఏదైతే నియామక పత్రాలు అందించి ఇదంతా మాగనతే అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి వాటిని కలుపుకున్నా కూడా 56,000కు మించి ఇయ్యలేదు. దానికి నేను నోటిఫికేషన్లు ఇస్తా అంటే వద్దు వద్దు అంటారట. మరి మీ మంత్రే చెప్తా ఉన్నది మరి ఇక్కడ అలా మనవనికే ఉద్యోగం లేదట పాపం. మరి అలా మనవనికన్నా ఉద్యోగం ఇప్పించి మరి కొంచెం పుణ్యం కట్టుకోరాదా రేవంత్ రెడ్డి? నువ్వే ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినట్టు అయి ఉంటే మరి వీళ్ళకి గతి ఎందుకు పట్టి ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ విధంగా ప్రజలను ఏ విధంగా మభ్య పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కంచె గచ్చిబౌలికి సంబంధించి అసలు ప్రభుత్వం ఏం మాట్లాడుతుందో వాళ్ళకన్నా సోయుడిని మాట్లాడుతానరా. అసలు ప్రశ్న ఒకటైతే సమాధానం ఒకటి ఉంటుంది, పుండు ఒకటైతే మందు ఒకటి పెడతారు వీళ్ళు. మరి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ప్రజలకు అదేవిధంగా మీడియాకు చిక్కద్దు దొరకద్దు అన్నట్టుగా మాట్లాడతారా. మరి ఇక్కడ కంచె గచ్చబౌలికి సంబంధించి అడవుల నరికివేత అంశం పూర్తిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రకంగా జేసీబీలను పెట్టి మరి ఇక్కడ అడవిని విధ్వంసం చేసిరు, ప్రకృతిని విధ్వంసం చేసి పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీసిండ్రు. రోజుకొక జింక కుక్కల బారిన పడి మృత్యువాత చెందుతూ ఉన్నది, జనావాసాల్లోకి వస్తున్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఇదంతా ఏమీ కనబడది. వీళ్ళు సూటిగా ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇటు బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారో చూసినట్టయితే వీళ్ళిద్దరూ ఇందులో ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే ఇద్దరు కూడా హెచ్సియుకు పూర్వ విద్యార్థులే. మరి హెచ్సియు భూములను ఏ విధంగా అయితే కాపాడాలని ఇప్పుడు విద్యార్థులు పోరాటం చేస్తూ ఉన్నారో 4 రోజుల తర్వాత వాళ్ళు కూడా పూర్వ విద్యార్థులు అవుతారు. అయినప్పటికీ తమకు చదువునిచ్చిన మరి చదువుల తల్లి మంచిగా ఉండాలని మరి అక్కడ ఏదైతే ఆహ్లాదంగా ఉండాలని రాబోయే విద్యార్థులకు కూడా అది మరి ఇక్కడ చదువుల నిలయంగా ఉండాలి అని చెప్పి మరి విద్యావంతులను మేధావులను తీర్చిదిద్దాలని చెప్పి దానికి విశాలమైన వాతావరణం ఉండాలని విద్యార్థులలో మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువుకునే విద్యార్థులు మరి ఇక్కడ పర్యావరణం ఏదైతే ఇక్కడ పూర్తిగా కాలుష్యకారకంగా మారుతా ఉన్నదో హైదరాబాద్ లంగ్ స్పేస్ లాంటి ఆ 400 ఎకరాల కంచె గచ్చబౌలి అటవీ భూములతోటి ఇటు క్యాంపస్లో ఉన్న విద్యార్థులకు అదేవిధంగా హైదరాబాద్లో నివసించే ప్రజలందరికీ కూడా మరి ఆక్సిజన్ సమపాలలో అందే విధంగా ఉన్నది. కాబట్టి దాన్ని చెడగొట్టద్దని ఒకవైపు వాళ్ళు కోరుకుంటా ఉంటే పూర్వ విద్యార్థులు ఏం మాట్లాడుతూ ఉన్నారో మరొకసారి గమనించినట్టయితే రాష్ట్రం ఎక్కడ అడవుల్ని నరికేసే పరిస్థితి లేదు, ఎక్కడ అడవులను నరికేసే ప్రసక్తి లేదట. మరి ఇక్కడ నరికిన అడవుల సంగతి ఏంది? ఇవి అడవులు కాదా అన్నది మరి ఇక్కడ ఆయనే చెప్పాలి. ఏ జంతువులను సంపద ఈ జింకల మంద అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అది అందులో జింకలే లేవన్నారు. ఆఖరికి కుక్కల దాడిలో చనిపోతే అవి కూడా ఎక్కడి నుంచో వచ్చినాయి అని చెప్పి ఏదో బుకాయించే ప్రయత్నం చేస్తే చివరికి విద్యార్థులు ఆ రోజు దినపత్రికను పట్టుకొని అక్కడున్న పోలీసులతోటి అక్కడున్న సన్నివేశాన్ని ఎక్కడికి వచ్చింది ఇలా తేదీ ఎంత ఏం జరుగుతుంది అని చెప్పి దినపత్రికను చూయించుకుంటూ చివరికి హాస్పిటల్ తీసుకువెళ్తే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని కూడా ఆయన ఎక్కడ డాక్టరో చూడండి అన్న చందంగా ఇది ఆధారాలతో సహా నిరూపించిన వాళ్ళు ఇంకా బుకాయించే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అడవులు పెంచాలని, జంతువుల్ని బాగా పెంచాలని, ఎకలాజికల్ బ్యాలెన్స్ తో ముందుకు తీసుకొని పోవాలని బాగా నమ్మేటువంటి ప్రభుత్వం. ఎకలాజికల్ బ్యాలెన్స్ చేయడం కోసమే కంచగచ్చబౌలిలో ఉన్న 400 ఎకరాల అటవీ భూమిని నాశనం చేస్తా ఉన్నారా? మరి నేను చెప్తా ఉన్నాడో మరి ఇక్కడ మనకైతే సామాన్యులకైతే అర్థం కాదు. అది అర్థం చేసుకోవాలంటే ఇటు శ్రీధర్ బాబు గారు మాట్లాడినా ఇటు బట్టి విక్రమార్క గారు మాట్లాడినా మినిమం డిగ్రీ అది ఉండాలి. మరి వాళ్ళు మాట్లాడే మాటలు అర్థం కావాలంటే తెలంగాణలో అడవుల్ని, జంతువుల్ని, పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. అడవి గాని భూమిని అడవి అంటున్నారు ప్రధానమంత్రి. అంటే
ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకత్వం ఆ విధంగా వారికి ఫీడ్బ్యాక్ చేయడం అనేది కూడా సరికాదు. అక్కడ ఉన్న భూమి అటవీ ప్రాంతమే కాదు, ఏం చెప్పమంటారు, కోర్టులో నడుస్తూ ఉన్న మ్యాటర్. ఆ విషయంలో మేము ఎక్కువ మాట్లాడకుండా మేము ఖచ్చితంగా కూడా న్యాయాన్ని నమ్ముతాం, న్యాయస్థానాన్ని నమ్ముతాం. న్యాయస్థానాన్ని నమ్ముతాడు సారు, న్యాయాన్ని నమ్ముతాడు. అది అడవి భూమే కాదు, కొట్టేసేటి చెట్లే కాదు అవి, ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అంటారు. ఎందుకంటే మరి ఇక్కడ బుకాయించడమే అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీలో మరి ఇక్కడ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ బుకాయించడమే నేర్చుకున్నారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసిన దాఖలాలు అయితే కనబడతలేవు. కానీ వాళ్లకు మాత్రం ఉద్యోగాల కోసం ఓ మంత్రి ఇంకో మంత్రి దగ్గరికి పోతే నీకెందుకమ్మా నేను పెట్టిస్తా అంటాను. అంటే ఈ నోటిఫికేషన్ నచ్చిన వాళ్ళు, ఈ గ్రూప్ 1 రాసిన వాళ్ళు, గ్రూప్ 2 రాసిన వాళ్ళు, ఎంట్రన్స్ పరీక్షలు రాసిన వాళ్ళు, వీళ్ళందరూ గంగలపోని. కానీ మంత్రుల మనవలకు మాత్రం ఈయన సారు మేనేజ్ చేసి పెట్టిస్తాడట. ఇగో ఇది తెలంగాణలో నెలకొన్న దుస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏకంగా ఏరోనాటికల్ ఇంజనీర్నే మరి ఏరోనాటికల్ ఇంజనీర్గా ఉద్యోగం రావాలంటే మరి ఇక్కడ శ్రీధరబాబు సారు ఎవరికో చెప్తాడు. ఎందుకంటే పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయనకు అధికారం ఉన్నది కాబట్టి అధికారంతో ఎవరికో చెప్తే ఈయనను ఎలాంటి ఎంట్రీ పరీక్షలు లేకుండానే తీసుకుపోయి జాయిన్ చేసుకొని ఆయనకు ప్రభుత్వం ఉద్యోగం కట్టబెడతారు అన్నట్టు. ఇక నమస్తే తెలంగాణలో కనుక వార్తలు పరిశీలించినట్లయితే తడిసిన ధాన్యం రైతన్న దైన్యం, కొనుగోలు కేంద్రంలో వడ్లు రాసిపోసుకొని ఎదురు చూస్తున్న రైతు దంపతులకు అకాల వర్షం కన్నీటి వేదన మిగిల్చింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజరకు చెందిన బొల్లం రామయ్య చంద్రకళ ఆవేదన అంతా ఇంత కాదు. కొనుగోలు కేంద్రానికి తెచ్చి 10 రోజులైనా ప్రభుత్వం వడ్లు కొనలేదు. తీరా వర్షానికి ముద్దై వాళ్ళు ఏ విధంగా రోధిస్తూ ఉన్నారో ఒకసారి కనుక గమనించినట్టయితే మరి ఇక్కడ ప్రాణం అవిసిపోతుంది. మరి ఇక్కడ 10 రోజులు అవుతుంది వాళ్ళు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. దాంతో వాళ్ళు అక్కడే వడ్ల కుప్ప దగ్గర పడిగాపులు కాస్తూ ఉన్నారు. కొందరు అయితే మరి దళారులకు అమ్ముకుంటా ఉన్నారు. మద్దతు ధరతో పాటు మేము 500 బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ఏదైతే ప్రగల్భాలు పలికిందో సరైన సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోతే ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా మరి ఇక్కడ రోధిస్తా ఉన్నారో గమనించండి. అన్న మళ్ళీ పోతాం, మళ్ళీ తేమంటారు, మళ్ళీ ఆరుగాలం శ్రమించి ప్రకృతి ప్రకోపించినా కూడా వాటన్నిటి నుంచి బయటపడి ఒకవైపు సాగునీరు అందక నానా ఇబ్బందులు పడ్డా, కరెంటు కోతలతోటి ఇబ్బందులు పడ్డా కూడా మరి ఎంతో కొంత పంటను పండించి తీసుకొచ్చి మరి పూర్తి స్థాయిలో తినే సమయంలో పూర్తి స్థాయిలో ధాన్యాన్ని తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పోస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ కాకపోవడంతో ఇప్పుడు వచ్చిన అకాల వర్షంతో అవి దడిచి ముద్దయిపోయి ఈరోజు రైతులు మరి ఇక్కడ కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎందుకు సరైన సమయంలో ప్రారంభిస్తలేరా అని అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనుక ప్రారంభించినట్టయితే ఇప్పుడు వచ్చే మరి ఇక్కడ ఏదైతే 1,37,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మరి వీళ్ళు కొనుగోలు చేయడానికి 70 లక్షలే టార్గెట్గా పెట్టుకున్నారు. కాబట్టి ఇలాంటి రైతులందరూ బక్క చిక్కని రైతులందరూ కూడా మరి దళారులకు తెగనమ్ముకున్న తర్వాత అప్పుడు మధ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేస్తారట. ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి, ఎందుకంటే ఇప్పటికే బోనస్ తోటి నానా ఇబ్బందులు పడతా ఉన్నది ప్రభుత్వం. ఏదో మరి ఇక్కడ ఏదైతే పండించిన ప్రతి పంటకు క్వింటాల్కి 500 ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మరి దాన్ని సన్న వడ్లకే పరిమితం చేసిండు. ఆ సన్న వడ్లకే చెల్లించలేని దుస్థితిలో ఉన్నాడు. ఇప్పటికే మరి గతంలో కొంతమందికి ఇంకా కూడా మరి బోనస్ డబ్బులు పడలేదని చెప్పి అక్కడక్కడ వార్తలు వెలువడుతున్నాయి. ఈసారి మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? మరి ఇక్కడ పూర్తి స్థాయిలో మనం ఏదైతే ధాన్యం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి దేశంలోనే నెంబర్ 1గా ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులను పండించడంలో దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ దూసుకుపోవడంతో ఇప్పుడు ఆ ప్రభుత్వం చతికిల పడతా ఉన్నది. ఆదాయ మార్గాలు లేక, ఆదాయాన్ని పెంచుకునే సమర్థత లేక ఈరోజు చతికిల పడ్డ ప్రభుత్వం రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇప్పటికే రాలిన మట్టి పూలు 475, మరో 2 రైతుల ఆత్మహత్య, నీళ్లు లేక ఎండిన పంటలు, అప్పుల బాధతో బలవన్మరణం. భూపాలపల్లి సిద్దిపేట జిల్లాలో విషాదం. భూపాలపల్లి చూసుకున్నట్టయితే నిత్యం రోజుకొక రైతు చొప్పున యావరేజ్గా భూపాలపల్లి జిల్లాలో మృత్యువాత పడతా ఉన్నాడు. పేపర్ తెరిస్తే ఇక్కడ సంఖ్య కనబడతా ఉన్నది. 475 మంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఇప్పటికి కూడా రైతుల ఆత్మహత్యలను అరికట్టడానికి, రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఏమాత్రం మొగ్గు చూపడం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే నీటి కోసం రైతు రణం. కళ్ళ ముందు ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు నిత్యం రైతులు రోడ్డెక్కుతున్నారు. మంగళవారం జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు పోరుబాట పడ్డారు. 200 మంది రైతులు డ్యాం వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై ముళ్ళకంపలు వేసి గంట సేపు బైఠాయించి
బైఠాయించారు. 24 గంటల్లో పంటలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారట. రోడ్డు మీద ముళ్ళ కంచెలు వేసి వాళ్ళ నిరసన తెలియజేస్తా ఉన్నారు. నడి ఎండలో 200 మంది రైతులు ఇట్లా నీళ్ళ కోసం మరి ఇక్కడ రోడ్డెక్కి ఆ ఎండను కూడా లెక్క చేయకుండా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం మరి వాళ్ళకు సాగునీరు అందించే విషయంలో ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నదో మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కంచగచ్చబౌలి భూములు తాకట్టు లొసుకులు లోగుట్టు 400 ఎకరాల తనఖాలో వెక్కిరిస్తున్న విధానపర లోపాలెన్నో, ఫార్ములా రేస్పై గగ్గోలు కేసులు. మరి ఈ ఉల్లంఘనలపై చర్యలేవి? గచ్చిబౌలి భూముల తనఖాలో సర్కారు ఉల్లంఘనలు, టీజీఐఐసికి హక్కులు రాకుండానే ప్రైవేట్ సంస్థకు తాకట్టు, షెడ్యూల్ ప్రాపర్టీలో 400 ఎకరాలు చూపిన అధికారులు, తహసీల్దార్ ప్రమేయం లేకుండానే హక్కుల బదలాయింపు, నాలా మార్పు లేకుండానే చదరపు గజాల్లో టైటిల్ డిపాజిట్. మరి గతంలో చూసుకున్నాం ఏదైతే ఆ కోడిగుడ్డు మీద ఈకలు వీకడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి 55 కోట్లను మరి ఇక్కడ విదేశీ సంస్థకు ఎలాంటి ఆమోదం లేకుండా, మంత్రివర్గ ఆమోదం లేకుండా మరి ఇక్కడ వాళ్లకు నేరుగా అకౌంట్లలో జమ చేసింది. దానిలో కూడా మరి డాలర్ల రూపంలో జమ చేసిందని చెప్పి మరి కోడిగుడ్డు మీద ఈకలు వీకుతూ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. మరి పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి డబ్బులు వేసింది వాస్తవం, వాళ్ళకు ముట్టింది వాస్తవం, వాళ్ళు ముట్టిందని చెప్పి వాళ్ళు మెయిల్ కూడా పెట్టిండ్రు. అయినప్పటికీ కూడా కేటీఆర్ మీద కేసులు పెట్టడానికి కక్షపూరితంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందులో మరి ఇక్కడ ఏదైతే నిబంధనల పేరుతోటి లొసుకులను వెతికే ప్రయత్నం చేసిందో మరి ఈరోజు గచ్చబౌలికి సంబంధించిన 400 ఎకరాలు ఏ నిబంధనల మేరకు టీజీఐఐసి తాకట్టు పెట్టింది అని చెప్పి ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. మరి దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా తనఖా పెట్టిండ్రు, వాళ్ళ పేరు మీదకి ఇంకా రానేలేదు టీజీఐఐసి మీదకి, కేవలం ఒక జీవో ద్వారా దానికి యాజమాన్య హక్కులు ఏ విధంగా వస్తాయి అని చెప్పి ఒకవైపు అడుగుతూ ఉంటే మరోవైపు 400 ఎకరాలు అని చూపిస్తారు తాకట్టులో, కానీ గజాల లెక్కన చూపించిండ్రు. మరి నాలా కన్వర్షన్ కాకుండా గజాల లెక్కన దాని కమర్షియల్ భూముల కింద ఏ విధంగా తాకట్టు పెట్టింది అనేది అదొకటైతే. జీవో 571తో రెవెన్యూ నుంచి టీజీఐఐసికి భూమి మార్చిందట. ప్రొసీడింగు ఎవరు మన శశాంక అనే కలెక్టరు జారీ చేస్తే మరి ఇంకో కలెక్టర్ నారాయణ రెడ్డి ఆ తర్వాత ప్రొసీడింగ్ను ఉపసంహరించిందట. నిషేధిత జాబితాలోనే ఇంకా 400 ఎకరాలు ఉన్నది. ఇట్లా చూసుకుంటే మరి తవ్విన కొద్దీ లొసుకులే అని చెప్పి పూర్తి స్థాయిలో లొసుకులమయంగా ఉన్నది. ఇక్కడ విధానపరమైన లోపాలన్నీ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించిన విధానపరమైన లోపాలని చెప్పి 1, 2, 3 అని చెప్పి ఒక 7-8 లోపాలను ఎత్తి చూపుతా ఉన్నాయి ప్రతిపక్షాలు కానీ మరి ఇక్కడ మీడియా కానీ ఎత్తి చూపుతా ఉన్నాయి. ఈ నిబంధనలన్నింటినీ కూడా మీరు మీరింది కదా, రాబోయే రోజులలో మరి మీరు కేసులలో ఇరుక్కోక తప్పది, అధికారులు కూడా ఇందులో ఇరుక్కోక తప్పది. ఇప్పటికే మన కేటీఆర్ మీరు అధికారంలో ఉండగానే దర్యాప్తు సంస్థలన్నిటికీ కూడా కేంద్ర మరి సెంట్రల్ విజిలెన్స్కి పెట్టిండు, అదేవిధంగా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్కి పెట్టిండు, అదేవిధంగా సెబీకి పెట్టిండు, ఆర్బీఐకి పెట్టిండు. మరి ఈ నిబంధనలు ఏవైతే ఉల్లంఘించిండ్రో దీనికి అధికారులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సిఎల్పికి ఆ ముగ్గురు డుమ్మా రాజగోపాల్, ప్రేమ్ సాగర్, వివేక్, గైరాజర్ ముఖ్యమంత్రి వద్దన్నారా, వారే రాలేదా? సమావేశంలో ఇదే హాట్ టాపిక్. మీరు మాట్లాడేదంతా రికార్డ్ అవుతుంది, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అని చెప్పి మరి ఇక్కడ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మరి మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో వస్తుందన్న నమ్మకం అయితే లేదు. మరి ఇక్కడ రాక వచ్చిన ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ఆవురావురు అంటూ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు. మరి ఇక్కడ వివేక్ లాంటి వాళ్ళైతే బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నదని చెప్పి అవకాశాన్ని వదులుకొని వచ్చిన నేను కనీసం మంత్రి పదవి ఇయ్యరా అని చెప్పి ఆయన బాహాటంగానే చెప్తా ఉన్నాడు. మరోవైపు ప్రేమ్ సాగర్ రావు నేను గిరిజనుల తరపున గొంతుకనైతా, మరి ఏదైతే ఎస్సీల తరపున గొంతుకనైతా అంటా ఉన్నాడు. మరి ఇక్కడ దొర అని చెప్పి కేసీఆర్ అంటాడు. ప్రేమ్ సాగర్ రావు దొర కాదా? ఈ దొర మరి ఇక్కడ గిరిజనుల తరపున అదేవిధంగా మరి ఎస్సీల తరపున గొంతు వినిపిస్తాడట. ఆయనకు మంత్రి పదవి కావాలన్నట. దానికి ఎవరు అడ్డం పడతా ఉన్నారు? ఎస్సీ అడ్డం పడతా ఉన్నాడట. అంటే ఎస్సీకి ఇస్తే ఆయన గొంతు వినబడేది, కానీ ఎస్సీల తరపున గిరిజనుల తరపున దొరకితే మాత్రం ఆయన గొంతు ఇస్తాడట. ఈ దొరను ఒక ఎస్సీ గొంతు నులుగుతాడని చెప్పి ఆయన బాహాటంగానే మాట్లాడతాడు. ఇక రాజగోపాల్ రెడ్డి అయితే నన్ను బతిలాడి వచ్చిన మంత్రి పదవి ఇస్తా అంటేనే వచ్చిన ఒక ఇంట్లో 2 మంత్రి పదవులు ఎందుకు ఇయ్యరు, మా అన్నకుంటే నాకెందుకు ఇయ్యరు అని చెప్పి ఆయన తిరుగుబాటు జెండా ఎగరేసిరు. ఈ ముగ్గురు కూడా నిన్నటి రోజున రాకపోవడానికి కారణమైంది.
సిఎల్పి మీటింగ్కి వస్తే దీని విన్నే పూర్తి స్థాయి చర్చ జరుగుతుందా, లేదంటే వీళ్ళు సిఎల్పి సమావేశంలో కూడా రచ్చ చేసే అవకాశం ఉంటుందని మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వద్దనడా అని కూడా మరి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. మరోవైపు నిన్నటి రోజున రేవంత్ రెడ్డి క్లాసు వీకిందట ఎమ్మెల్యేలందరికీ, ఎవరు కూడా గీత దాటినా కూడా మీ ఎవరికి భయపడేది లేదు, మేము ఖచ్చితంగా గీత దాటితే మరి మీ మీద వేటు తప్పదు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళను బెదిరించి అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. కానీ మంత్రివర్గ ఏదైతే మంత్రివర్గ పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు మాత్రం బాటంగానే తమ ఆవేదనను ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఇంకా అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ 6 మంత్రి పదవులలో ఏదైతే ఆశించిన ఈ 30 మందికి మరి ఇక్కడ వాళ్ళని ఏ విధంగా సంతృప్తిపరచారో, సంతృప్తిపరచని పక్షంలో వాళ్ళు తిరుగుబాటు బావుట ఎగరేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక జూనియర్ కాలేజీలకు మంగళం. కొత్తగా ఏర్పాటయ్యే పబ్లిక్ స్కూళ్ళలో కలిపే యోచన సర్కార్కు సిఫారసు చేసిన తెలంగాణ విద్యా కమిషన్. ప్రతి మండలంలో 3 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదన సిఫారసును వ్యతిరేకిస్తున్న అధ్యాపక సంఘాలు. జూనియర్ కాలేజీలను ఎత్తేసి ఏదైతే పబ్లిక్ స్కూల్ ఉన్నాయో ఆ పబ్లిక్ స్కూళ్ళనే ఇటు ఏదైతే స్కూల్ విద్య అదేవిధంగా మరి ఇంటర్ విద్యను రెండింటిని కూడా క్లబ్ చేయాలని చెప్పి విద్యా కమిషను మరి ఇక్కడ వీళ్లకు సిఫారసులు చేస్తూ ఉన్నదట. దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక మామిడిపల్లి రైతులకు మద్దతు. నమస్తే కథనం సంచలనం. రైతుల సంఘీభావం. మాజీ మంత్రి సబితను కలిసి గోడు వెళ్ళబోసుకున్న బాధితులు. రైతుల పోరాటానికి బీఆర్ఎస్ తరఫున సహకరిస్తామని చెప్పి భరోసా అని మామిడిపల్లి రైతులు ఏదైతే మరి శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి అందులో 450 ఎకరాలు ఏవైతే ఉన్నాయో మరి 186 రైతుల నుంచి సేకరించి బిల్లీరావు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే అవి కూడా ప్రభుత్వం పరమైనయో మరి ఖచ్చితంగా రైతులకు నష్టపరిహారం అన్నా చెల్లించాలి, లేదంటే వాళ్ళ భూములకు వాళ్ళన్నా అప్పగించాలని నిన్న నమస్తే తెలంగాణ కథనం మరి వెలుగులోకి తీసుకొచ్చింది. దాంతో మరి రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మా సమస్యను ప్రజల దృష్టికి తీసుకొచ్చారని చెప్పి మరి ఇక్కడ నిన్న రోజున సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేని కలిసి తమకు మద్దతు ఇవ్వాలని చెప్పి తమ భూములు తమకు ఇప్పియాలని చెప్పి కూడా నిన్న రోజున రైతులందరూ కూడా కలిసిందట. ఇక ధరణికి కాపీ భూభారతి మారింది పేరే, మిగతా అంతా సేమ్ టు సేమ్. మార్గదర్శకాలు సహా అంశాలన్నీ ధరణిలోనివే. 33 మాడ్యూల్స్ను 6కు తగ్గించినట్టు ప్రభుత్వం గొప్పలు. 6 మాడ్యూల్లోనే 33 మాడ్యూల్లోనే అంశాల జోడింపు. భూభారతి విధి విధానాలు జారీ చేసిన రాష్ట్ర సర్కార్. ఏం లేదు మరి ఇక్కడ ఏదైతే కొత్త సీసాలో పాత సారా అన్నట్టు దాని పేరు మార్చిండ్రు భూభారతి. కానీ మరి ఇక్కడ ధరణిలో ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి ఇటు పెట్టి ఇదంతా మా ప్రభుత్వం గొప్ప అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ 33 మాడ్యూల్స్ ఉండే ధరణిలో దాన్ని 6కు తగ్గించిందట. ఏదైతే ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చిందో మరి 6 గ్యారంటీలు కలిసి వచ్చింది కదా వీళ్ళకు. 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం అని అనుకుంటే మహాలక్ష్మిలో ఉచిత బస్సు ఉన్నది, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఉన్నది, అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే 2500 మహిళలకు ఇస్తా అని చెప్పి ఉన్నది దాన్ని ఒక పథకం కింద పెట్టిండ్రు. ఈ రకంగా మరి ఇక్కడ ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉన్నదో రైతు భరోసాల రైతులకు మరి ఇక్కడ 15,000, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000 అని చెప్పి ఇట్లా 3 అంశాలను ఒక్కొక్క దానిలో చేర్చిండ్రో. ఈ 33టిని కూడా 6 చేర్చి దానిలో 6 మాడ్యూల్స్ని పెట్టి మరి అవి 33 మాడ్యూల్స్ ఉండే మేము 6కి ఎక్కువ దించినాం, ఇక్కడ ఏదైతే రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినాం అని చెప్పి కలర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ధరణికి కాపీనే భూభారతి అని చెప్పి ఇక్కడ వాళ్ళ ప్రకటన బట్టి అర్థమవుతున్న అంశాన్ని మనం చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మన పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మన కులగణన రాజకీయంగా మోదీకి మరణ శాసనం. కులగణన గేమ్ చేంజర్ అయింది. బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతా ఉన్నది. కంచగచ్చబౌలి భూములపై అంతా కలిసి అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డికి కేటీఆర్ చెప్పాడు, కిషన్ రెడ్డి అమిత్ షాకి చెప్తే ఆయన మోడీకి చెప్పిండు. అంటే కిషన్ రెడ్డికి ఏం తెలివి లేదు. కేటీఆర్ చెప్తే ఆయన అమిత్ షాకి చెప్తే ఆయన మోడీకి చెప్తాడు. అంటే కనీసం మోడీతో కూడా మాట్లాడేది లేదు. ఎందుకంటే మోడీ రేవంత్ రెడ్డికే ఇస్తాడు అపాయింట్మెంట్, ఎవరికి ఇయ్యాడు. కాబట్టి వీళ్ళు అమిత్ షా దగ్గరికి పోతారు. ఇక ఈయన మాట్లాడే మాటలు వింటేనైతే మరి ఇక్కడ దేంతో నవ్వాలనో అర్థం కాని పరిస్థితి. మన పథకాలతోటి మోదీ ఉక్కిరిబిక్కిరట. ఏం పథకాలు ప్రారంభించినవా నువ్వు అని అంటే మేము కులగణన చేసినవంటావు. కులగణన చేస్తే మరి ఎంత ఉన్నారా సంఖ్య? నీ రాహుల్ గాంధీ ఏమో 90% అని అంటే మరి నువ్వేమో దాన్ని మరి ఇక్కడ అగ్రవర్ణాలు 15% ఉన్నారు అని అంటే మరి ఇక్కడ 85%కి తీసుకొచ్చినావు. మీ రాహుల్ గాంధీ అబద్ధాలు ఆడుతాడా, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా? మరి ఇక్కడ బీసీల సంఖ్యను గణనీయంగా తగ్గించినావు. 5% తగ్గించి 56% ఉన్న వాళ్ళను 51%కి పరిమితం చేసినావు.
మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే నీ కులగణనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మరి పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, వివరాలన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచలేదు. ఏ గ్రామంలో ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు అనే దాన్ని ఎందుకు బయట పెడతలేవు? నువ్వు నిజంగానే కులగణన పారదర్శకంగా చేసినట్టయితే ఏ గ్రామాల వారి కనుక మరి నువ్వు వివరాలు పెట్టినట్టయితే దాంతో మరి ఇక్కడ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది, దాని మీద ఒక విశ్వసనీయత వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మాత్రం నువ్వు గోప్యంగా ఉంచుకుంటూ మేము కులగణన చేసినాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొని మరి ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక మరోవైపు ఈయన పథకాలు ప్రవేశపెడితే మోడీ ఉక్కిరిబిక్కిరి అవుతాడట. 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు మహిళలకు 2500 ఇచ్చింది లేదు, మహిళలకు స్కూటీలు ఇచ్చింది లేదు, కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం మాట దేవుడేరు ఇప్పటి వరకు ₹1,00,000 వచ్చింది లేదు. మరి పెన్షన్ చూసుకున్నట్టయితే 2,000 4,000 అయింది లేదు. మరి దివ్యాంగులకు 4,000 6,000 చెప్తా అన్నాడు, అది లేదు. కౌలు రైతులకు ఇస్తా అన్న మరి రైతు భరోసా ఎగ్గొట్టిండు. మరి అదేవిధంగా రైతు భరోసా రైతులకు 15,000 ఇస్తా అని 12,000 కుదించి దాన్ని ఈ సీజను మరి ఒక సీజన్ ఆల్రెడీ ఎగ్గొట్టిండు. ఈ సీజన్కి సంబంధించి ఇప్పటి వరకు మరి ఏదైతే జనవరి 26వ తేదీకి ఇస్తా అని మార్చి 31 అని చెప్పి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పూర్తి స్థాయిలో అందరి దుస్థితిలో ఈరోజు ఇక్కడ ఉన్నది. రుణమాఫీ అన్నాడు, సగానికే సాప చుట్టేసిండు. మరి ఈ రకంగా చూసుకున్నట్టయితే మన మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు. మరి అదేవిధంగా యువ వికాసం పేరుతోటి 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నాడు. ఇవాళ యువ వికాసం పేరుతోటి కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికి మరి 50,000 నుంచి 5 లక్షల వరకు మరి లోన్లు ఇస్తా అని చెప్పి ఈ యువ వికాసాన్ని అటదికు మరల్చిండు. మరి ఈ రకంగా ఇప్పటి వరకు ఏ ఒక్క గ్యారంటీని పూర్తి స్థాయిలో అమలు చేయని రేవంత్ రెడ్డి పథకాలతోటి ఈరోజు మరి ఎవరో ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారట. దీన్ని ఇవాళ చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నారు కాంగ్రెస్ పాలనతోటి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సోనియా రాహుల్పై ఛార్జ్షీట్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన ఈడీ ఛార్జ్షీట్పై 25న విచారణ. 2,000 కోట్ల ఆస్తులను కాజేయడానికి కుట్ర జరిగిందన్న ఈడీ. ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చర్యలని కాంగ్రెస్ మండిపాటు. నేడు ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలకు పిలుపు. సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర నిందితులపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ కేసులో సోనియా, రాహుల్ను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. వారిపై కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఇందులో నెంబర్ 1గా సోనియా, నెంబర్ 2గా రాహుల్ గాంధీ పేర్లను మరి ఇక్కడ ప్రస్తావించింది. అంటే నేషనల్ హెరాల్డ్ కేసులో A1 A2 ముద్దాయిలుగా మరి ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేతలను ఇందులో చేర్చింది ఈడీ. మరి ఈడీ కేసు నమోదైతే మరి ఒక ఆడబిడ్డను అని చూడకుండా కూడా కవిత మీద అనేక మరి ట్రోలింగ్ చేసిండ్రు కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ అనేక అవమానాలకు గురి చేసిండ్రు. ఇవాళ మీ అగ్రనాయకులు ఇద్దరి మీద కూడా కేసు నమోదైంది. ఏదైతే 2,000 కోట్ల ఆస్తులను అప్పనంగా కాజేయడానికి మరి ఇక్కడ హెరాల్డ్ దానికి 50 లక్షలు మీరు పెట్టుబడి పెట్టి 2,000 కోట్లను కొట్టేయడానికి ఏదైతే ప్రయత్నం చేసిరని చెప్పి ఈడీ ఆరోపణలు చేసి ఇప్పటివరకు విచారణలు చేసిందో మరి ఈరోజు ఛార్జ్షీట్లు నమోదు చేసి ఏకంగా A1 A2లుగా నమోదు చేసింది. మరి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. మరి ఇక్కడ ఏదైతే కేంద్రం ఒకవేళ వేధిస్తే మిమ్మల్ని వేధిస్తే మరి ఇక్కడ ప్రతిపక్షమైన మరి ఏదైతే బీఆర్ఎస్ కూడా వేధించినట్టే. బీఆర్ఎస్ మీద పెట్టిన కేసు కరెక్ట్ అయితే మరి మీ నాయకుల మీద పెట్టిన కేసు కూడా కరెక్టే. కాబట్టి మీరు యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. మరి ఈ రకంగా మన పోలీసింగ్ అదుర్సట. దేశంలోనే మొట్టమొదటి స్థానంలో తెలంగాణ. అట్టడుగున పశ్చిమ బెంగాల్ పోలీస్. ఓవరాల్ ర్యాంకింగ్లో 3వ స్థానంలో రాష్ట్రం. ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2025 వెల్లడి అట. మరి ఇంకా ఏదైతే మన పోలీసింగ్ ఏ విధంగా అదర్సో అంటే మరి అక్రమ కేసులు పెట్టడంలో దేశంలోనే నెంబర్ 1లో ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే నిత్యం మరి సోషల్ మీడియా మీద ఇప్పటి వరకు దేశంలోనే ఎక్కడా నమోదు కానన్ని కేసులు తెలంగాణలో నమోదవుతూ ఉన్నాయి. ఒక్కొక్కరి మీద 10ల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉన్నాయి. సోషల్ మీడియాను మరి స్వేచ్ఛగా వాడుకోవడానికి అదేవిధంగా అంబేద్కర్ కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తూ పోలీసులు బూటు కాళ్ళతోటి అణచివేస్తూ ఉన్నారు. మరి ఈ అక్రమ కేసులు పెట్టుట్లో ఏ రాష్ట్రం నెంబర్ 1 అనేది కనుక తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ పోలీసు నెంబర్ 1లో వస్తుంది. అవి అందులో అవార్డు ఇవ్వాలి తెలంగాణ పోలీసులకు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పార్టీ లైన్ దాటద్దట.
పార్టీ లైన్ దాటద్దని చెప్పి మరి ఇక్కడ హెచ్చరించి ఏదో వాళ్ళను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికే రేవంత్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగిలింది. మరి ఇక్కడ సుప్రీంకోర్టులో ఇప్పుడు 2 ఎదురు దెబ్బలు తలగబోతా ఉన్నాయి. ఒకటేమో కంచె గచ్చబౌలికి సంబంధించిన కేసు, రెండేదేమో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తీర్పు రిజర్వ్ అయి ఉన్నది. మరి ఇప్పటికే గవర్నర్ల అధికారాలనే కత్తెరలు వేసింది సుప్రీంకోర్టు. ఇక స్పీకరు అధికారాలను ప్రశ్నించే హక్కు లేదని చెప్పి ఇంకా మరి వాదించే ప్రసక్తే లేదు కాబట్టి స్పీకర్కు డెడ్ లైన్ పెట్టడం ఖాయం, ఆయన నిర్ణయం తీసుకోవడం ఖాయం, ఆ 10 చోట్ల ఉప ఎన్నికలు రావడం ఖాయం. అదొక దెబ్బ అయితే ఇక్కడ ఏదైతే కంచె గచ్చబౌలికి సంబంధించి మరి ఇక్కడ ఏదైతే అఫిడవిట్ దాఖలు చేసిరో ప్రధాన కార్యదర్శికి మళ్ళా మందలింపులు తప్పై ఆ కంచె గచ్చబౌలి భూములను యూనివర్సిటీకి అప్పగించక తప్పదు. దాంతో మరి ఇప్పటికే 6 మంత్రివర్గ బెర్తులను నింపుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కాంగ్రెస్కు ఈ ఎదురు దెబ్బలతోటి మరి రేవంత్ రెడ్డి తట్టుకొని నిలబడడం ఎట్లా అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏదైతే కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ ఏదైతే ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నదో ఆమె మీదనే వ్యతిరేక వార్తలు రాయించి ఆమెను ముందు కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. A1 A2 సోనియా గాంధీ రాహుల్ గాంధీలు A1 A2లుగా నమోదైన అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. నైరుతిలో వానలే వానలట, ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం అని చెప్పి మరి వానలే వానలు ఇక్కడ ఏదైతే ఆ చెడగొట్టు వానలతోటి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రైతులకు రైతు రుణమాఫీ రాక, రైతు బంధు రైతు భరోసా ఇయ్యక, కరెంటు కష్టకాలంలో ఉండగా మరి ఇక్కడ సాగునీటికి కటకట ఉండి అన్నిటినీ దాటుకొని ఈరోజు 6 కాలం శ్రమించి మరి ఆ వడ్లను తీసుకొస్తే సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయక రైతులు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సర్కారును బదనాం చేయడానికే సోషల్ మీడియా ఫేక్ పోస్టులు, భారత చట్టాలకు చిక్కకుండా ఉండేందుకు విదేశాల నుంచి పోస్టులు, 25 మంది కీలకం, వారికి భారీ నిధులు, వెనుకున్న పెద్దలపై ప్రభుత్వానికి నివేదిక, ఆయా సైట్లకు త్వరలో నోటీసులు, హెచ్సియు భూ వివాదం, ఫేక్ పోస్టులపై పోలీసుల నిశిత విశ్లేషణ అని హెచ్సియు భూముల మీద ఫేక్ పోస్టులు అని చెప్పి ఏదైతే వీళ్ళు తలబాదుకుంటా ఉన్నారో మరి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా మరి ఇక్కడ దాని మీద పూర్తి స్థాయిలో ఫేక్ పోస్టులు అని అంటే ఒక సమస్య తీవ్రతను చూపించడానికి యానిమేషన్ ద్వారా చూపించడం అది పెద్ద విశేషమేమి కాదు. రెండోది మరి ఇక్కడ 100 పోస్టులు వచ్చినాయంటే అందులో ఒక పోస్టు తెలిసో తెలియకనో వేరే చోట చనిపోయిన జింకను ఇక్కడిది అని చెప్పి పేర్కొన్నారు కావచ్చు, కానీ ఇక్కడ కుక్కల దాడిలో జింకలు చనిపోయింది వాస్తవం కాదా, వీళ్ళు అడవిని ధ్వంసం చేసింది వాస్తవం కాదా, అది వన్యమృగాలకు ఏదైతే వన్యప్రాణులకు నిలయంగా ఉన్నది వాస్తవం కాదా, అక్కడ నెమళ్ళు అరిచిన అరుపులు వాస్తవం కాదా, ఆయన సెల్ ఫోన్ను తీసుకొని ఎవరైతే ఏబీవీపీ విద్యార్థి దాన్ని ఏదైతే షూట్ చేసిండో దాన్ని తీసుకెళ్ళి మీరు ఫోరెన్సిక్ ద్వారా మరి ఇక్కడ దాన్ని నిరూపణ చేసుకోండి. మరి ఇక్కడ సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ వచ్చింది. మీ ఓవర్ యాక్షన్ అంతటి కూడా ఈరోజు రేపో తెరబడబోతా ఉన్నదనే విషయాన్ని గమనించాలి. ఇచ్చిన చెక్కులనే మళ్ళీ ఇస్తూ మహిళలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ 2 సార్లు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదు. మహిళలకు వడ్డీ లేని రుణాలపై బట్టి అబద్ధాలు, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచారు. ఉపాధి సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే వడ్డీ లేని రుణాలు అని చెప్పి మహిళా సంఘాలకు ఒకసారి ఓ చెక్ ఇచ్చిర్రు, మళ్ళీ చెక్ ఇచ్చిర్రు. ఎక్కడికి పోయినా ఆయనకు చెక్కు తయారు చేసి వీళ్ళ చేతిలో పెడతా ఉన్నారు. ఆ చెక్ వచ్చింది లేదు, మరి వీళ్ళ అకౌంట్లో పడ్డది లేదు, కానీ వీళ్ళు కేవలం మరి ఇక్కడ ప్రచారానికి మాత్రమే వాడుకుంటున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ గమనించాలి. అక్రమం తెలిసి ప్రోత్సాహం, ఆ తర్వాత పథకాల పేరిట క్రమబద్ధీకరణ, అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం జిహెచ్ఎంసీ ప్రోత్సహిస్తున్నాయి. హైకోర్టు ఆగ్రహం, మణికొండలో అక్రమ కట్టడాలపై నివేదిక ఇవ్వాలన్న ఆదేశం లేదంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కమిషనర్లు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ధర్మాసనం హెచ్చరిక. మరి ఇక్కడ వాళ్ళకున్న అధికారాలను ఏ విధంగా అయితే దుర్వినియోగం చేస్తూ ఉన్నారో ఆ దుర్వినియోగం చేసే అధికారుల పట్ల మరి హైకోర్టులు తీవ్రంగా ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ ఉన్నది. సుప్రీంకోర్టు మరి ఇక్కడ పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే చట్టానికి లోబడే విధులు నిర్వహించాలని నిన్నటి రోజున మరి ఇక్కడ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కూడా హైకోర్టు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. చట్టానికి లోబడే విధులు నిర్వహించాలి, నేతలు చెప్పినట్టు చేస్తే సమస్యలు తప్పవు. కరీంనగర్ కమిషనర్పై హైకోర్టు ఆగ్రహం. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగానికి చట్టానికి లోబడి విధులు నిర్వహించాలని రాజకీయ నాయకుల మెప్పు కోసం వారు చెప్పినట్టుగా విధులు నిర్వహిస్తే సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. వివరాలకు వెళ్తే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని భవన నిర్మాణానికి
అనుమతి నిరాకరించడంపై గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ బి వీణారెడ్డి తదితరులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేదని, భవన నిర్మాణానికి అనుమతి ఎందుకు నిరాకరించాలని కమిషన్ ప్రశ్నించారు. పిటిషనర్ చెప్తున్న స్థలంలో సగం ప్రభుత్వ భూమి ఉన్నదని కార్పొరేటర్ ఫిర్యాదు చేయడంతో అక్కడ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని హైకోర్టు ఆదేశం మేరకు ఆ స్థలాన్ని సర్వే చేశాక నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు. పిటిషనర్ తరపు న్యాయవాది కల్పించుకొని సర్వే చేపట్టే ముందు పిటిషనర్కు నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. హైకోర్టు ఆదేశం మేరకు నిరుడు డిసెంబర్ 18న పిటిషనర్ 24,477 ప్రాసెసింగ్ ఫీ చెల్లించాక భవన నిర్మాణ అనుమతులు నిరాకరించాలని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఫీ చెల్లించాక అనుమతి ఎలా నిరాకరిస్తారని ప్రశ్నించారు. ఆ స్థలంలో ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని పరిరక్షించాల్సిందేనని, ఇదే సమయంలో చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రాజకీయ నాయకులు చెప్పినట్టుగా విధులు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మరి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇక్కడ అధికారులు, మున్సిపల్ అధికారులు అయితేంది, మరి ఇక్కడ పంచాయతీ అధికారులు అయితేంది, ఇతర ఏ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా మరి ఇక్కడ చట్టానికి లోబడి విధులు నిర్వహించాలి అనే ఆ నిబంధనను మర్చిపోతూ ఉన్నారు. రాజకీయ నాయకుల మెప్పుల కోసమే మరి ఇక్కడ వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకు పోస్టింగ్ల కోసం అడ్డదారులు దొక్కుతూ ఉన్నారు. దానికోసం ఏదైతే వాళ్ళకు ప్రతిపక్ష నాయకులను నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. పోలీసులు అయితే అనేక అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరి పేర్లను నమోదు చేసుకొని మన ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిద్దామని మరి మీ అందరి మీద కూడా ఏదైతే ఈ తప్పుడు కేసుల మీద ఒక కమిషన్ కనుక వేసినట్టయితే ఆ కమిషన్లో ఎవరెవరైతే ఈ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీనికి మీరు మూల్యం చెల్లించాలి. ఒకవైపు కోర్టులు హెచ్చరిస్తూ ఉన్నాయి, మీరు ఏదైతే నాయకులకు అనుగుణంగా మరి ఇక్కడ మీరు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడతాయని ఒకవైపు కోర్టులు చెప్తా ఉన్నది. ఇదే కోర్టుల ద్వారానే మీకు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మీ మీద కక్ష సాధింపులు చేయక తప్పదు. ఏదైతే మీరు ఏ విధంగా అయితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారో దానికి మూల్యం చెల్లించక తప్పదు. మరి మీరు ఏదైతే ఇప్పుడు నాయకుల ప్రాపకం పొందడం కోసం మరి తప్పుడు కేసులన్నింటినీ నమోదు చేయడం మానుకోకపోతే మరి రాబోయే రోజులలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. వీళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్ వేసే అవకాశం ఉంటుంది. ఈ తప్పుడు కేసుల మీద విచారణ కమిషన్, ఆ విచారణ కమిషన్ కనుక మరి మీ తప్పుడు కేసులు పెట్టినాయి, అప్పటికే కోర్టులలో కొట్టుడుపోయిన కేసులు, అదేవిధంగా రన్నింగ్ ఉన్న కేసులు, వాటన్నిటిని ఆధారాలు కనుక ఇస్తే ఇక్కడ మాదేపూర్, పంకెన, పలిమెల, రామగిరి, ముత్తారం ఈ మూలకున్న కానుంచి మొదలు పెడితే హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న పోలీసులు ఎవరెవరైతే అక్రమ కేసులు పెట్టిండ్రో వాళ్ళందరికీ కూడా మరి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు కూడా ఈ ఇబ్బందిని ఏదైతే న్యాయ పోరాటాన్ని ఎదుర్కోక తప్పదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్షలు తప్పవనే విషయాన్ని ఇప్పటికైనా తప్పుడు కేసులు నమోదు చేసే పోలీసులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే విచారణ తర్వాతే వారసత్వ హక్కు బదిలీ, గడువు 30 రోజులు, ఆలో పూర్తి కాకపోతే ముటేషన్ అయినట్టు లెక్క. కీలక అధికారాలన్నీ ఆర్డీఓ కలెక్టర్లకే. 6/6/2020 ధరణి చట్టాల స్థానంలో అమల్లోకి. భూభారతి అట. భూభారతి అంటే ధరణి పేరు మారిస్తే భూభారతి, అందరు కూడా అదే ఊహించిర్రు. ధరణి లాంటి చక్కటి మరి ఇక్కడ సైట్ ఇప్పటి వరకు రాలేదు. మరి దానిలో ఏదైతే చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించి ధరణి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టయితే మనం బ్యాంకులో డబ్బులు వేసుకుంటే ఏ విధంగా అయితే భద్రంగా ఉంటాయో మరి ధరణిలో మన భూమి ఎక్కిన తర్వాత కూడా అంతే భద్రంగా ఉంటుంది. మనం తంబు పెడితే తప్ప మన భూమి వేరేటోళ్ళ పేరు మీదకి వచ్చే అవకాశం లేదు. గతంలో చూసుకున్నట్టయితే రికార్డులలో మరి ఇక్కడ అనుభవదారు కాలంలో పేరు రాసుకుంటూ మాన్యువల్గా ఆ తర్వాత వాళ్ళనే పట్టాదారుగా పేర్కొంటూ ఆ తర్వాత వాళ్ళకే భూ యాజమాన్య హక్కులు ఇచ్చినవి అనేక ఉన్నాయి. ఇవాళ చూసుకున్నట్టయితే ఒకసారి భూ యజమానిగా నువ్వు నమోదైతే నువ్వు అంగీకరిస్తే తప్ప అది ఇంకోరికి వెళ్ళే అవకాశం లేదు. కాకపోతే కొన్ని సాంకేతిక లోపాలు వచ్చినాయి. ఆ సాంకేతిక లోపాలను అధిగమించాల్సిన ప్రభుత్వం ఏకంగా భూభారత చట్టాన్ని మార్చి మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ మాన్యువల్ మొటేషన్లు, మాన్యువల్ ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మరి ఇక్కడ తహసీల్దార్లకు, ఆర్డీఓలకు ఏదైతే ఆ కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి వీటన్నిటిని కూడా మళ్ళీ ఈ భూములు అటుగా ఆ భూములు ఇటుగా మారే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు ఇవి మరి ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో, ఆందోళన చెందుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దాహం తీరేదేలా పెరుగుతున్న నీటి ఎద్దడి,
అంతంగానే మిషన్ భగీరథ నీళ్లు ట్యాంకర్లు చెలువలపైనే ఆధారం అని చెప్పి మిషన్ భగీరథ నీళ్లు ఏనంగా వస్తాయి గోదావరిని కాళేశ్వరం మీద కుట్రలు అన్ని మేడిగడ్డలో ఏడో బ్లాక్ ఏదైతే ఉన్నదో ఆ 7వ బ్లాక్ను పునరుద్ధరించమని NDSA నిపుణుల కమిటీ చెప్పినప్పటికీ ఆ నివేదికను తొప్పెట్టి ఇప్పటి వరకు కూడా దాన్ని 16 నెలలుగా మన నిర్లక్ష్యం వహిస్తూ సుందిల్లా అదేవిధంగా అన్నారం గేట్లను ఎత్తివేసి గోదావరిని ఎడారిగా మార్చిండు. ఈరోజు ఎల్లంపల్లి నుంచే మిషన్ భగీరథకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నీటిని వెళ్ళే అవకాశం ఉన్నది. ఆ ఎల్లంపల్లికి ఆగే నీళ్లు ఏ విధంగా సరిపోతాయి? మరి ఇక్కడ నుంచి ఆ పైకెత్తిపోసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటికి తాగునీటికి కొరత లేకుండా ఉండే. ఇవాళ చూసుకున్నట్టయితే గోదావరిని ఎడారిగా చేసి ఈ దాహార్తికి కారణం కాబోతా ఉన్నది. మరి ఇక్కడ కాంగ్రెస్ తెచ్చిన కరువు ఈ విధంగా ఉన్నది. ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇంకా దాన్ని ఏదైతే బీఆర్ఎస్ను నాశనం చేయాలని చెప్పి బట్టగాల్సి మీద వేయడానికి కోసమే గోదావరిని ఏదైతే మరి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటా ఉన్నది తప్ప ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మరి ఇక్కడ జీవధార మరి పూర్తి స్థాయిలో అదేదైతే జలకళతో ఉట్టిపడే గోదావరిని నిండుకుండలా ఉండే గోదావరిని ఎడారిగా మార్చి ఈరోజు నానా ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాన్ని ప్రజలు గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.